Welcome to Madhav Matters. So, a new channel, a legal case study of call money. So, ఈ కేసులోకి వెళ్తే OS 74/2024 13th ఎడిషన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. ఇది ప్రజెంట్ ఇట్ ఈస్ ద రన్నింగ్ కేస్. సో కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఓనర్ అండ్ టెనెంట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ఇది. 2008లో టెనెంట్ ఓనర్ దగ్గర 12 లక్షల చిల్లర అప్పు తీసుకున్నాడు. దాన్ని 104 రోజుల్లో తిరిగి చెల్లించేశాడు. ఆ 104 రోజులకు గాను వాళ్ళు 83,085 రూపాయలు వడ్డీ అయింది అంటున్నారు. 2009లో తన అవసరాల నిమిత్తం 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత 2024లో ఈ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఓనర్ టెనెంట్ మధ్య ఉన్న డిస్ప్యూటు కమర్షియల్ డిస్ప్యూట్గా మారింది. ఈ కమర్షియల్ డిస్ప్యూట్ ఎంతగా మారిందంటే 2009లో తీసుకున్న 5 లక్షల అప్పుకు గాను 1,37,00,000 కాంపౌండెడ్ ఇంట్రెస్ట్గా మారింది. ఈ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్గా మారి దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మారిన తర్వాత 30/11/2020 నుంచి ఈ కేసు రిజిస్టర్ అయ్యే రోజు 29/2/2024కి ఆ అద్దె 21,84,187 రూపాయలు అయింది. మరి రెండిట్లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1,37,00,000లోంచి 21 లక్షల అద్దెను మినహాయించుకుని ఇంకా 1,15,00,000 కట్టాలి అని చెప్పి ఈ కేసు రిజిస్టర్ చేశారు. మరి 3 నెలలు అద్దె కట్టకపోతేనే ఖాళీ చేయాలి అన్నది ఒక యాక్ట్ ఉంది. 3 ఏళ్ళు దాటితే ప్రామిసరీ నోట్ లిమిటేషన్ అయిపోయిందని ఒక యాక్ట్ ఉంది. మరి దీని విషయంలో నేను లీగల్ స్టడీస్ చేస్తున్నప్పుడు, లాయర్గా చదువుతున్నప్పుడు మరి యాక్ట్స్ గురించి వెళ్ళినప్పుడు మరి 14 సంవత్సరాల 3 నెలలకి ₹2 వడ్డీ చొప్పున 5 లక్షల అప్పుకి 1,31,00,000 వడ్డీ వేశారు. ఇవన్నీ మనకు వినటానికి బాగున్నాయి, కానీ 4 సంవత్సరాలు అద్దె మినహాయించుకోవడానికి కాల్ మనీకి ఇవన్నీ అంటే నాట్ లెస్ దాన్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. 1,37,00,000 వడ్డీకి 4 సంవత్సరాలు అద్దె మినహాయించుకోవచ్చు అని కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇంకా దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ శ్రీపతి విజయబాబు వెళ్ళి అయ్యా నాకు ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మేము పట్టించుకోము, మేము ఎంటర్ అవ్వకూడదని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఈనాటి వరకు శ్రీపతి విజయబాబుకి ఇంటి యజమానికి 6 సంవత్సరాలకు అద్దె చెల్లించకుండా ప్రాఫిట్ షూ కంపెనీ ఆ స్థలంలో వ్యాపారం చేస్తున్నారు. మరి కేస్ స్టడీలో మరి దీన్ని ఇలా చెయ్యొచ్చా? ఈ 14 సంవత్సరాలకు గాను మరి 1,37,00,000 కేవలం 5 లక్షల అప్పుకి ఇట్లా వడ్డీ మినహాయించి వడ్డీలు వేయొచ్చా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లు వేయొచ్చా? ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు వేస్తే 4 సంవత్సరాల అద్దె మినహాయించుకోవచ్చా? దయచేసి కేస్ స్టడీ మీద నాకు ఎవరన్నా సలహాలు ఇస్తే దీని మీద ముందుకు వెళ్తాను. దిస్ కేస్ 13th ఎడిషన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. ప్రాఫిట్ షూ కంపెనీ వర్సెస్ శ్రీపతి విజయబాబు అండ్ అదర్స్. ఈ కేసు విషయంలో ప్లీజ్ గైడ్ మీ. నా నెంబర్ ఇస్తున్నాను. ఎవరన్నా నాకు ఈ సలహానివ్వండి, నా ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.